బంగారయ్య గారు, మిమ్మల్ని మంత్రి గారు వెంటనే తీసుకురమ్మన్నారు. ఏదో ముఖ్యమైన పనుందంట. అంత ముఖ్యమైన విషయం ఏమిటి? వివరాలు చెప్పలేదండి. మిమ్మల్ని వెంటనే పిలుచుకురమ్మన్నారు. త్వరగా వెళ్దాం పదండి. సరే పద వెళ్దాం. ఏమిటి బంగారయ్య నువ్వు చేసే పని? క్షమించండి మహామంత్రి గారు, మీరు దేని గురించి అంటున్నారో నాకు అర్థం కావటం లేదు. నువ్వు నాణ్యమైన సరుకిస్తావనే కదా ఎంతో కాలంగా నీ దగ్గరే సరుకు తీసుకుంటాం. ఇప్పుడెందుకిలా చేశావు? అంటే ఎలాగూ మనల్ని నమ్ముతున్నారు కదా అని నాసిరకం సరుకు పంపిస్తావా? నువ్వు పంపిస్తే మేం గుర్తుపట్టలేమనుకున్నావా? మహామంత్రి గారు, నన్ను క్షమించండి. ఈ ఒక్కసారికి అవకాశం ఇస్తున్నాను. మళ్ళీ ఇంకోసారి ఇలా జరిగిందంటే ఊరుకోను. నీకు శిక్ష పడటం ఖాయం, గుర్తుంచుకో. అలాగేనండయ్యా, ఖచ్చితంగా ఇంకోసారి ఇలా జరగనివ్వను. ఇక నే వెళ్ళొస్తానయ్యా. ఇదంతా కిట్టిగాడే చేసుంటాడు. అప్పటికీ వాడి మీద అనుమానంగానే ఉంది నాకు. చెప్పక ఒక పని చెప్తే ఇలా పరువు తీసే పని చేస్తాడా? చెప్తా వాడి సంగతి. చిరుధాన్యం వ్యాపారి బంగారయ్య తన ఇంటి అరుగుమీద కూర్చుని ఉంటాడు. ఒరే రాము, ఒకసారి ఇలారా. ఏం నాన్నగారు పిలిచారు? ఆ సర్పంచ్ గారు 2 బస్తాల కందిపప్పు పంపించమన్నారా. త్వరగా ఇచ్చిరా. సరే నాన్న, ఇప్పుడే ఇచ్చొస్తాను. ఇంతకీ తమ్ముడెక్కడికెళ్ళాడు? ఇందాక వాడి స్నేహితులొచ్చారని బయటికెళ్ళాడు నాన్న. అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శనున్నట్టు వ్యాపారం చేసి ఎంత సంపాదించినా వీడి వల్ల మనశ్శాంతి లేకుండా పోతోంది నాకు. ఎప్పుడూ ఊళ్ళో పడి తిరగడమే. వీడికెప్పుడు బుద్ధొస్తుందో ఏమో. ఏమిటండి పొద్దున్నే చిరాకు పడుతున్నారు? ఏమైంది? ఏమైందా? నీ చిన్న కొడుకు పనీ పాటా లేకుండా అలా వీధుల్లో తిరుగుతున్నాడు. కనీసం నువ్వైనా చెప్పొచ్చు కదా. వాడే వస్తాడులేండి, మీరు ఊరుకోండి. వాణ్ణి అనవసరంగా తిట్టకండి. నిన్న వాడు చేసిన పని తెలిస్తే నువ్వే వాడి కాళ్ళెరగొడతావు. ఏం చేశాడు? ఆ రామయ్య దగ్గరికెళ్ళి నేనిమ్మన్నానని అబద్ధం చెప్పి డబ్బులు తీసుకున్నట్ట. వాడింటికొచ్చాక చెత్తా వాడి సంగతి. ఒరే రాము, నువ్వెళ్ళి త్వరగా సరుకిచ్చిరా అని అనగానే రాము సరుకు తీసుకుని వెళ్ళిపోతాడు. ఇదిలా ఉండగా చిన్న కొడుకు కిట్టు సాయంత్రానికి ఇంటికొస్తాడు. అరే కిట్టు, ఇప్పటిదాకా ఎక్కడికెళ్ళావురా? నాన్న నీ మీద చాలా కోపంగా ఉన్నారు. ఎందుకమ్మా? ఆ రామయ్య గారి దగ్గర అబద్ధమాడి డబ్బులు తీసుకున్నావటగా? అది కాదమ్మా, స్నేహితులతో కలిసి పక్కూర్లో జరిగే జాతరకెళ్తారని డబ్బులడిగితే నాన్నివ్వలేదు. అందుకే ఏం చేయాలో అర్థం కాక ఆ రామయ్య గారి దగ్గరికెళ్ళి నాన్నగారిమ్మన్నారని చెప్పి తీసుకున్నానమ్మా. నాన్నేనంత మాత్రాన అలా తీసుకోవడం తప్పు కాదు. సరేలేమ్మా, ఇంకెప్పుడు అలా చేయంలే. ఇదిలా ఉండగా ఒకరోజు రాము కంగారుగా వచ్చి వరండాలో కూర్చున్న తండ్రితో ఇలా అంటాడు. నాన్నగారు, మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏమిట్రా అది? మనూళ్ళో ఎవరో పట్నం నుంచి కొత్తగా ఒక ధాన్య వ్యాపారి వచ్చాడు. ఇక్కడ పంటలు బాగా పండుతాయని తెలుసుకుని వ్యాపారం చేయాలని వచ్చాట. వస్తే రానీరా, మనకేవిడి భయం? అయినా ఈ ఊళ్ళో రైతులంతా మనల్ని కాదని ఎవరికీ ధాన్యం అమ్మర్లే. అదంతా నే చూసుకుంటాగా, నువ్వేం భయపడకు. సరే నాన్నగారు. అది సరేగాని మంత్రిగారు కోటకు వంట సరుకు పంపించమన్నారు. త్వరగా వెళ్ళిచ్చేసిరా, ఆలస్యమైతే ఆయన కోప్పడతారు. నాన్నగారు, ఆ రామశెట్టి రామయ్య గారు కబురు చేశారు. పంట సిద్ధంగా ఉందట. త్వరగా వచ్చి తీసుకెళ్లమంటున్నారు. రేపెళ్ళి తీసుకోవచ్చులేరా, ముందు కోటకు వెళ్లి సరుకులిచ్చిరా. అది కాదు నాన్నగారు, ఏదో ముఖ్యమైన పని మీద సాయంత్రం ఊరెళ్తున్నారంట. రావటానికి 2-3 రోజులవుతుందట. అందుకే నే వెళ్ళి ధాన్యం తీసుకొస్తాను. కోటకి మన కిట్టుని పంపించినానా? వాణ్ణసలు నమ్మడానికి వీల్లేదు. వాణ్ణి నమ్మి అంత పెద్ద పని ఎలా అప్పచెప్పను నేను? ఇలా అనుకుంటూ వదిలేస్తే ఇంకెప్పుడు పని నేర్చుకుంటాడు వాడు? నువ్వు చెప్పేది కూడా నిజమే. ఏదో ఒక పని చెప్పకపోతే ఇంకా పాడవుతాడు వాడు. సరేలే, నువ్వెళ్ళు. ఈ పని వాడికే అప్పచెప్తాను. కిట్టూ, ఒరే కిట్టూ, ఎక్కడున్నావురా? ఇలారా. ఏంటిదన్నా పిలిచారు? రాజకోటకు వెళ్లి సరుకులిచ్చి రావాలి. బండి కట్టుకుని త్వరగా బయలుదేరు. అలాగే నాన్నా. చూడు, సరుకు జాగ్రత్త. ఏదైనా తేడా వచ్చిందో తెలుసుగా నా సంగతి నీకు. అలా గుమస్తా అన్ని రకాల వంట సరుకులు బండికి కట్టిస్తాడు. బండి తీసుకుని కిట్టు రాజుగారి కోటకు బయలుదేరతాడు. అలా కొంత దూరం వెళ్ళాక తన స్నేహితుడు గోపాలం ఎదురవుతాడు. ఎక్కడికి వెళ్తున్నావు? ఏం లేదురా, మా అన్నకి ఏదో పనుందని రాజుగారి కోటకు సామాన్లిచ్చిరమని మా నాన్నగారు నన్ను పంపించారు. అందుకే వెళ్తున్నాను. ఇంతకీ నువ్వెక్కడికెళ్తున్నావు? ఎక్కడికి లేదురా, ఖాళీగానే ఉన్నాను. ఒకవేళ నువ్వు రమ్మంటే నీతో పాటే వస్తాను, లేదంటే ఇంటికెళ్ళిపోతాను. ఎలాగూ ఒక్కడినే వెళ్తున్నాను కదా, నాకు తోడునట్టుంటుంది. పద వెళ్దాం. అలా ఇద్దరు బయలుదేరి వెళ్తుంటారు. కొంత దూరం వెళ్ళాక గోపాలం కిట్టుతో ఇలా అంటాడు. అరే కిట్టు, మీ నాన్నగారు అడిగినా నీకు పైసలు ఇవ్వడు కదా? అవునరా,
ఎన్నిసార్లు అడిగినా వృధా ఖర్చు చేస్తున్నానని కోప్పడతాడు మా నాన్న. అందుకే నువ్వెవరిని అడిగే పని లేకుండా డబ్బులొచ్చే ఉపాయం ఒకటి ఉంది, చెప్పమంటావేంటి? ఏంట్రా అది? ఈ నాణ్యమైన సరుకులన్నీ బజార్లో అమ్మితే మనకి ఎక్కువ డబ్బు వస్తుందిరా. వచ్చిన డబ్బులో నుండి కొంత నాసిరకం సరుకులు కొనిచ్చేస్తే సరిపోతుంది. అటు సరుకులు ఇచ్చినట్టు ఉంటుంది, ఇటు నీకు డబ్బులు మిగులుతాయి. ఖర్చులకి మీ నాన్న అడగాల్సిన అవసరమే ఉండదు కదా. అరే, నువ్వు చెప్పేది బాగానే ఉంది, కానీ ఈ విషయం మా నాన్నకి తెలిసిందనుకో, ఇంట్లో కూడా రానివ్వడు. అవసరమా ఇదంతా మనకి? ఎంతకంటే మంచి అవకాశం రాదు. బాగా ఆలోచించుకో, ఆ తర్వాత నీ ఇష్టం. వీడు చెప్పేది కూడా బాగానే ఉంది. ఎలాగూ మంత్రిగారికి మా నాన్న మీద నమ్మకం ఉంది కాబట్టి సరుకునెవరూ అనుమానించరు. కాబట్టి ఇలా చేయడమే నయం. అలా కిట్టు గోపాలం చెప్పిన ఉపాయం గురించి ఆలోచిస్తూ వెళుతుంటారు. ఇదిలా ఉండగా కొత్తగా వచ్చిన ధాన్యం వ్యాపారి గురునాథం తన గుమస్తాతో ఇలా అంటాడు. ఎర రంగయ్య, మన వ్యాపారం మొదలుపెట్టి ఇప్పటికే 2 నెలలు కావస్తుంది. ఇంతవరకు ఒక్క రైతు కూడా మన దగ్గర రాలేదు. ఎందుకంటావు? ఇప్పటివరకు దాదాపుగా చుట్టుపక్కల గ్రామాల్లోని రైతులందరి దగ్గరికి వెళ్ళి అడిగామయ్యా. ఎవరిని అడిగినా బంగారయ్యకి ధాన్యం ఇస్తామంటున్నారు తప్ప మనకి ఇవ్వటం లేదయ్యా. మరి ఇలా అయితే వ్యాపారం ఎలా చేసేది? ఏదో ఒకటి చేసి వ్యాపారం నడిపించాలి కదా. మనం చేయాల్సిన ప్రయత్నం అంతా చేసాం కదయ్యా. ఇంతకు మించి మనం మాత్రం ఏం చేస్తాం చెప్పండి? అంతా దేవుడిదయ్యా. చూడు రంగయ్య, అన్ని దేవుడి మీదే భారం వేసి కూర్చుంటాయట. మనం చేసేది కూడా చెయ్యాలి కదా. కాబట్టి వ్యాపారం అన్నాక కొంచెం తెలివితేటలు కూడా ఉపయోగించాలి. ఇట్ట సూత్తా కూర్చుంటే ఎప్పటికీ మనం ఇలాగే ఉంటాం. మరి ఇప్పుడు ఏం చేద్దాం అయ్యా? ఆ బంగారయ్య వ్యాపారం దెబ్బ కొడితే గాని మన వ్యాపారం సాగదు. కాబట్టి దాని గురించి ఆలోచించాలా. ఇదిలా ఉండగా సరుకుతో రాజకోట ద్వారం వద్దకు చేరుకుంటారు కిట్టు, గోపాలం. ఏ బాబు, బండాబు, అందులో ఏముంది? ప్రతి నెల కోటకు రావాల్సిన వంట సామాన్లన్నీ ఉన్నాయండి. ఇది మా నాన్నగారు బంగారయ్య గారు పంపించారు. ఓహో, బంగారయ్య కొడుకు నువ్వు? సరే, మీరిక్కడే ఉండండి, నేను వెళ్ళి ధాన్యం దించొస్తాను. అలా కొంతసేపటి తర్వాత భట్టుడొచ్చి ధాన్యానికి సంబంధించిన రసీదిస్తాడు. అది తీసుకుని ఇంటికొస్తాడు కిట్టు. ఏరా కిట్టు, సరుకు భద్రంగా తీసుకువెళ్ళావా? తీసుకువెళ్ళాను అన్నగారు. ఇదిగోండి, సరుకులు ముట్టినట్టుగా రసీదు కూడా ఇచ్చారు. శుభలక్ష్మి, ఆ రసీదు భద్రంగా పెట్టులో పెట్టు. అది సరిగాని అక్కడేమన్నా డబ్బులు అడిగావేంట్రా? అడగలేదు నాన్నగారు. అయినా అక్కడ నెలకొకసారి ఇచ్చే ఖాతానే కదా, నేనెలా అడుగుతాను? ఆ రామయ్య గారి దగ్గర అడిగి తీసుకున్నట్టు అక్కడ కూడా ఏమైనా అడిగావేమోనని అడుగుతున్నాను. ఇదిగో సుబ్బలక్ష్మి, చూడు, వాడి జీవితంలో మొట్టమొదటిసారిగా చెప్పిన పని చెప్పినట్టు చేశాడు. మీరెప్పుడూ వాణ్ణి తిడుతూనే ఉంటారుగాని వాడిలో ఉన్న పనితనం మీరు గుర్తించడం లేదు. సరేలే, వాడు చాలా దూరం ప్రయాణం చేసి వచ్చాడు. వెళ్ళి భోజనం వడ్డించు. సర్లేండి, మీరు కూడా చేతులు కడుక్కుని రండి, ఇద్దరికి వడ్డిస్తాను. ఇదిలా ఉండగా మరుసటి రోజు ఉదయం మంత్రిగారి నుండి కబురొస్తుంది. బంగారయ్య గారు, మిమ్మల్ని మంత్రి గారు వెంటనే తీసుకురమ్మన్నారు. ఏదో ముఖ్యమైన పనుందంట. అంత ముఖ్యమైన విషయం ఏమిటి? వివరాలు చెప్పలేదండి. మిమ్మల్ని వెంటనే పిలుచుకురమ్మన్నారు. త్వరగా వెళ్దాం పదండి. సరే, పద వెళ్దాం. అలా బంగారయ్య భట్టుడితో కలిసి రాజకోటకు వెళ్తాడు. ఇదంతా చూస్తున్న కిట్టు, సుబ్బలక్ష్మి ఏం జరిగిందోనని కంగారు పడతారు. ఏమిటి బంగారయ్య నువ్వు చేసే పని? క్షమించండి మహామంత్రి గారు, మీరు దేని గురించి అంటున్నారో నాకు అర్థం కావటం లేదు. నువ్వు నాణ్యమైన సరుకిస్తావనే కదా ఎంతో కాలంగా నీ దగ్గరే సరుకు తీసుకుంటాం. ఇప్పుడెందుకిలా చేశావు? అంటే ఎలాగూ మనల్ని నమ్ముతున్నారు కదా అని నాసిరకం సరుకు పంపిస్తావా? నువ్వు పంపిస్తే మేం గుర్తుపట్టలేమనుకున్నావా? మహామంత్రి గారు, నన్ను క్షమించండి. మీరు చెప్పేది వింటుంటే విచిత్రంగా ఉంది. ఎప్పుడూ జరగంది ఈసారి ఎందుకిలా జరిగిందో అర్థం కావటం లేదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగుంటుంది. దయచేసి ఒక్క 2 రోజులు సమయం ఇప్పించండి. మీకు నాణ్యమైన సరుకు పంపిస్తాను. ఇక నుండి కోటకు నువ్వు ధాన్యం పంపించాల్సిన అవసరం లేదు. ఈ రోజుతో మీ ఒప్పందాన్ని రద్దు చేస్తున్నాను. ఈ విషయం మహారాజు గారి వరకు వెళ్లలేదు. లేదంటే ఈ పాటికి నువ్వు చేసిన పనికి నీకు శిక్ష పడేది. అయ్యా, అలా అనకండి అయ్యా. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది మంత్రి గారు. అదెక్కడ జరిగిందో తెలుసుకుని మళ్లీ మీ దగ్గరకు వస్తాను. ఈ ఒక్కసారికి క్షమించండి. రేపే మంచి ధాన్యాన్ని పంపిస్తాను. చాలా కాలంగా ఎంతో నమ్మకంగా ధాన్యం పంపిస్తున్నావు కాబట్టి ఈ ఒక్కసారికి అవకాశం ఇస్తున్నాను. మళ్లీ ఇంకోసారి ఇలా జరిగిందంటే ఊరుకోను. నీకు శిక్ష పడటం ఖాయం, గుర్తుంచుకో. అలాగేనండి అయ్యా, ఖచ్చితంగా ఇంకోసారి ఇలా జరగనివ్వను. ఇక నే వెళ్ళొస్తానయ్యా అంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు బంగారయ్య. అలా వెళుతూ వెళుతూ దారిలో ఇలా అనుకుంటాడు. ఇదంతా కిట్టిగాడే చేసుంటాడు. అప్పటికీ వాడి మీద అనుమానంగానే ఉంది నాకు. చెప్పక ఒక పని చెప్తే ఇలా పరువు తీసే పని చేస్తాడా? చెప్తా వాడి సంగతి అంటూ కోపంతో ఇంటికొచ్చిన బంగారయ్య కిట్టును ఇలా అంటాడు. ఏరా కిట్టు, ఏమిట్రా ఇది? ఏమిటి నువ్వు చేసిన పని? మంత్రిగారి ముందు నా పరువు తీస్తావా? ఏమైందండి?
ఎందుకలా చిరాకు పడుతున్నారు? ఎందుకా? సరుకిచ్చి రమ్మని పంపిస్తే పంపిన సరుకు అమ్ముకుని నాసిరకం సరుకిచ్చొస్తాడా వీడు? ఏరా కిట్టు, నాన్న చెప్పేది నిజమేనా? ఎందుకలా చేశావు? నాకేం తెలీదమ్మా. నాన్నగారు ఎలా పంపించారో అలాగే తీసుకెళ్లాను. సరుకిలా మారిందో నిజంగా నాకు తెలీదు. నోరు ముయ్యరా. చేసిందంతా చేసి పైగా అబద్ధాలాడతావా? మంత్రిగారు ముందు నా తల కొట్టేసినట్టయింది. ఇదిగో సీనయ్యా, ఓసారిలారా. చెప్పండయ్యా. రాజకోటకి మంచి సరుకు సిద్ధం చేయించు. రేపే పంపించాలి. అదేటయ్యా, నిన్నే కదా నెలకి సరిపోని సరుకంతా పంపించాం. మళ్ళీ ఎందుకయ్యా? అదంతా తర్వాత చెప్తాలే గాని ముందు సరుకు సిద్ధం చేయించు. నేను కొంచెం పని మీద పక్కూరిళ్ళొస్తాను. అప్పటి వరకు వ్యాపారం చూసుకో. అలాగేనయ్యా. ఈ విషయమంతా తెలిసిన వ్యాపారి గురునాథం తన గుమస్తా రంగయ్యతో ఇలా అంటాడు. యారా రంగయ్య, ఆ బంగారయ్య రాజకోటకి నాసిరకం సరుకు పంపించాడు కదా? అవునయ్యా. ఈ విషయం మీకెలా తెలుసు? ఇంతవరకు నాకే తెలీదు. అదేరా నీకు నాకు తేడాను. వ్యాపారం చేయడం అంటే సరుకు అమ్ముకోవడం ఒకటే కాదు, ఎదుటోడిని అంచనా వేయడం కూడా తెలుసుండాలా. అప్పుడే వ్యాపారం చేయగలం. వాళ్ళ చిన్నబ్బాయే సరుకంతా మార్చి నాసిరకం పంపించాడంటయ్యా. అందరూ అనుకున్నట్టు సరుకు మార్చింది వాళ్ళ చిన్న కొడుకు కిట్టుగాడి కాదురా, నేనే. ఏంటయ్యా మీరు మాట్లాడేది? మీరెలా మార్చారు? మన వ్యాపారం నడవనప్పుడు అవతలాడు వ్యాపారం దెబ్బ కొడితేనే కదా మన వ్యాపారం నడిచేది. ఇప్పుడు మంత్రి గారి దగ్గరికి వెళ్ళి బంగారయ్య దొంగ వ్యాపారం చేసి ప్రజల్ని మోసం చేస్తాడని చెప్పి కోటకి సరుకు రావడం ఒప్పందం చేసుకోతాం. మీ తెలివయ్యా. కానీ నా సందేహం ఏంటంటే ఆ సరుకుని మీరు ఎలా మార్చారా అని. అదంతా తర్వాత చెప్తాలే గాని వెళ్ళి మంత్రి గారిని కలిసి వద్దాం పదా. అలా రాచకోటకు వెళ్లి మహామంత్రిని కలిసి ఇలా అంటాడు గురునాథం. మహామంత్రి గారికి ప్రణామాలయ్యా. మంత్రి గారు, నా పేరు గురునాథం అండి. నేను ధాన్యం వ్యాపారం చేస్తా ఉంటాను. కోటకి మంచి నాణ్యమైన ధాన్యం అందిస్తానయ్యా. కాబట్టి దయవుంచి ఆ ఒప్పందం నాకు ఇప్పించాల్సిందిగా కోరుతున్నానయ్యా. మీరైనా నమ్మకంగా మంచి ధాన్యాన్ని సరఫరా చేస్తారా, లేక ఆ బంగారయ్య చేసినట్టు చేస్తారా? అయ్యా అయ్యా అయ్యా, నాకు ధాన్యం వ్యాపారంలో చాలా అనుభవం ఉందండి. ఇంతవరకు ఎప్పుడు ఎవరితోనూ మాట్లాడింది లేదు. సరే, అలాగే కానివ్వండి. కానీ ఒక వారం రోజుల తర్వాత వచ్చి కలవండి, అప్పుడు చూద్దాం. అలాగేనయ్యా, తప్పకుండా వస్తాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలయ్యా అని చెప్పి సంతోషంగా అక్కడి నుండి వెళ్లిపోతాడు గురునాథం. ఇదిలా ఉండగా కిట్టు తన స్నేహితుడు గోపాలం దగ్గరికెళ్లి జరిగిన విషయమంతా చెప్తాడు. అదెలా జరిగిందిరా? ఏమోరా, అది నాకు అర్థం కావటం లేదు. నాన్నేమో ఇదంతా నేనే చేశాను అంటున్నాడు. ఇదంతా ఎక్కడ జరిగిందో ఎలా జరిగిందో మనం తెలుసుకోవాలిరా. ఎలా తెలుసుకుంటావు? నాకైతే మా గుమాస్తా మీదనే అనుమానంగా ఉంది. లేకపోతే మన ఇంట్లో ధాన్యాన్ని ఎవరు మారుస్తారు చెప్పు? ఖచ్చితంగా ఇది వాడి పని అయ్యుంటుంది. వెళ్ళి 4 పీకామంటే అసలు విషయం బయటపడుతుంది. అలా అనుకుని ఆవేశంతో ఇంటికెళ్లి గుమస్తా సీనయ్యని ఇలా నిలదీస్తాడు. ఇదిగో సీనయ్య, మర్యాదగా నిజం ఒప్పుకో, లేకపోతే నీ సంగతేంటో చెప్తాను. ఏడుబాబు నువ్వు అనేది ఏ నిజం ఒప్పుకోవాలి? మొన్న కోటకు పంపిన సరుకులో నా సరుకం ఎందుకు పెట్టావు? ఇదంతా నీ పనేనని నాకు బాగా తెలుసు. మర్యాదగా చెప్పు. బాబు, మీ ఇంట్లో ఎంతో కాలం నుండి నమ్మకంగా పనిచేస్తున్నాను. నేనెందుకు ఇలా చేస్తాను చెప్పండి? నిజంగా నాకు ఈ పాపం తెలీదు బాబు, నన్ను నమ్మండి. ఏమిటి సీనయ్యా, ఏం జరుగుతోంది ఇక్కడ? అయ్యా చూడండి శనబాబు, ఈ నేరం నేనే చేశానంటున్నాడు. మీరేనా చెప్పండి. దాని గురించి తర్వాత మాట్లాడదాంలే. ముందు కోటకు పంపించే ధాన్యం సిద్ధం చెయ్యి. ఒరే కిట్టు, త్వరగా కోటకెళ్ళి ధాన్యం ఇచ్చిరా. మళ్ళీ నేనా? నేను వెళ్ళనన్నా. మళ్ళీ ఇలాంటిదేదైనా జరిగితే నన్నే అంటారందరూ. నా వల్ల కాదు. కావాలంటే అన్నయ్యను పంపించండి. అధిక ప్రసంగం మాని చెప్పింది చెయ్యి. అర్థమైందా? త్వరగా బయలుదేరు. అలా తండ్రి కోప్పడేసరికి చేసేదేం లేక బండి తీసుకుని బయలుదేరతాడు కిట్టు. అలా కొంత సమయం తర్వాత రాజకోటకు చేరుకుంటాడు. ఏ బాబు, బండాబు, మొన్న కదా సరుకు తీసుకొచ్చావు, మళ్ళీ వచ్చావేంటి? మొన్న తెచ్చిన సరుకు నాణ్యత లేదని మంత్రిగారు చెప్పారంటండి, అందుకే మళ్ళీ తీసుకొచ్చాను. అయితే నువ్వు ఇక్కడే ఉండు, నేను లోపల ఇచ్చేసి వస్తాను. అలా భట్టుడు బండితో లోపలికి వెళుతుండగా ఎదురుగా మహామంత్రి, బంగారయ్య, ఒక భటుడు నిలబడి ఉంటారు. మంత్రి కోపంతో బండిని తీసుకొస్తున్న భటుడితో ఇలా అంటాడు. ఒరేయ్, ఎవడ్రా నువ్వు? మా భటుల వేషంలో వచ్చి ఇక్కడేం చేస్తున్నావు? అని అనగానే ఏం చెప్పాలో అర్థం కాక దొరికిపోయాననే భయంతో నకిలీ భటుడు వణుకుతూ ఇలా అంటాడు. మహాప్రభు, నన్ను క్షమించండి. ఇదంతా గురునాథం గారు చేయమంటేనే చేశాను. ఇందులో నా తప్పేం లేదు. గురునాథం ఎందుకిలా చేయమన్నాడు? మీ వ్యాపారాన్ని దెబ్బకొట్టి రాజకోటలో సరుకు ఒప్పందం కుదుర్చుకోవాలనుకున్నాడయ్యా. అందుకే మీ సరుకు స్థానంలో నకిలీ సరుకు మార్చమన్నాను నన్ను. అలా చేస్తే ఈ ఒప్పందం నుండి మిమ్మల్ని తీసేస్తారు. అప్పుడు తాను ఈ ఒప్పందం కుదుర్చుకోవాలని పథకం వేశాడయ్యా. చూశారా మంత్రి గారు, ఆ గురునాథం ఎంతకు తెగించాడో? భటులారా, వెంటనే ఇతన్ని బంధించి ఆ గురునాథాన్ని తీసుకురండి. అలా నకిలీ భటుణ్ణి బంధించి గురునాథాన్ని రాజ్యసభకు తీసుకొస్తారు.
ఏమిటి గురునాథం? వ్యాపారం చెయ్యాలంటే నిజాయితీతో కష్టపడాలి కాని ఇలాంటి నేరాలకు పాల్పడకూడదని నీకు తెలీదా? మహారాజా క్షమించండయ్యా, ఇంకెప్పుడు ఇట్టడి తప్పు చేయను. ఈ ఒక్కసారికి మన్నించండయ్యా. చేసిన తప్పుకి 50 బస్తాల ధాన్యం చెల్లించి వెంటనే ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపో. లేదంటే నీకు కారాగారం తప్పదు. అర్థమైందా? అలాగేనయ్యా. అలా గురునాథం చేసిన తప్పుకి 50 బస్తాల ధాన్యమిచ్చి ఆ ఊరు నుండి వెళ్ళిపోతాడు. నాన్నగారు, చేయని తప్పుకి నన్ను తిట్టారు కదా, ఇప్పుడేమంటారు? ఏమిట్రా అనేది? పనీ పాట లేకుండా తిరిగితే ఇలాగే అవుతుంది. ఇప్పటికైనా పనికి మాలిన తిరుగుళ్లాపి బుద్ధిగా వ్యాపారం చూసుకో. అర్థమైందా? అలాగే నాన్నగారు.